నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. మరియ తల్లి పాడినటువంటి స్తోత్ర గీతమది. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అక్టోబరు మాసము జపమాల మాత మాసముగా మన తిరుసభ నిర్ణయం చేసి ఉన్నది. ఈ నెలంతా కూడా మనము జపమాలను జపిస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా మరి సమయం దొరికినప్పుడు ఆ యొక్క జపమాలను మనం ధ్యానిస్తూ ఉంటాం. ఈ జపమాలను జపించడం ద్వారా అనేక మంది అనేకమైనటువంటి అద్భుతాలు పొందారు. అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు వారి జీవితాలలో జరిగినాయి. ఈ జపమాల అనేది ఎవరైతే జపిస్తూ ఉన్నారో వారి జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖము, ఆ దుఃఖాన్ని, విచారాన్ని పోగొట్టుకుని సంతోషాన్ని పొందినట్లుగా అనేక మంది మనకి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే జపమాల అనేది మనము జపిస్తున్నామంటే ఇదేదో మరియ తల్లిని మనము ఆరాధించినట్లుగాను, మరియ తల్లిని మనము పూజించినట్లుగాను మనము అనుకోకూడదు. ఎందుకనంటే జపమాలలో ఉన్నటువంటి ప్రార్థన, జపమాల అనేది కూడా ఒక ప్రార్థన. ఇది బైబిల్ ప్రార్థనే అని చెప్పాలి మనం. జపమాల అంటే మరి ఇది ప్రత్యేకంగా మరియ తల్లిని గురించి మనము ధ్యానించే అంశం కాదు. ఈ జపమాలలో మనం ధ్యానించేటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్లయితే మరి సంతోష దేవ రహస్యాలు మనం చెప్తా ఉన్నాం. జపమాల చెప్పేటప్పుడు సోమవారం కానీ, మరి శనివారం కానీ, మరి ఆగమన కాల ఆదివారములందు కానీ ఈ జపమాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ జపమాలను మనం ధ్యానించేటువంటి విషయంలో ఈ సంతోష దేవ రహస్యాలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అందులో మనం ధ్యానించేటువంటి అంశాలు ఏమున్నాయి? మొదటిదేంటి? చూడండి, అక్కడ మొదటిది మనం చూసినట్లయితే గాబ్రియేలు దేవదూత సన్మనస్కుడు దేవమాతకు మంగళవార్తను చెప్పుట గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అంటే దేవుడు చెప్పినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అంతేగాని మరియ తల్లిని మనం అక్కడ ఆరాధించటం లేదు. మరియ తల్లికి దేవుడు ఏం తెలియజేశాడో బైబిల్ గ్రంథంలో నుంచి మనం తీసుకున్నటువంటి అంశం అది. అందుకనే ఈ జపమాల అనేది బైబిల్ ప్రార్థన, ఒక ప్రార్థన. ఎంతమంది అయితే ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎంతమంది అయితే ప్రభువుని ధ్యానం చేస్తూ ఉంటారో వారికి ఆశీర్వాదం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది, స్వస్థత కలుగుతుంది, మేలులు కలుగుతున్నాయి అని ఈ యొక్క జపమాల మాత పండుగ ఈ నెలంతా కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే గాబ్రియేలు సన్మనస్కుడు దేవమాతకు మంగళవార్తను తెలియచేయుట. మంగళవార్తలో ఏం తెలియజేశాడు? మరియమ్మ, నీవు దేవుని యొక్క వరప్రసాదము చేత నిండి ఉన్నావు, ప్రభువు నీతో ఉన్నారు, స్త్రీలందరిలో కూడా నీవు ఆశీర్వదింపబడినటువంటి వారు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది. ఎవరు చెప్పారు ఈ మాటని? గాబ్రియేలు సన్మనస్కుడు చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? అంటే దేవుడు పంపించినటువంటి దేవదూత మరియ తల్లికి చెప్పినటువంటి విషయాన్ని, అంటే దేవుడు చెప్పినటువంటి విషయాన్ని మనము ఒకసారి ధ్యానం చేసుకుంటున్నామే తప్ప ఇక్కడ మరియ తల్లిని మనం ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నామని మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. ఈ జపమాలను జపించడం అనేది ఒక ప్రార్థన.
ఒక ప్రార్థన అంశం. యేసు ప్రభువుని ధ్యానించేటువంటి ఒక ప్రార్థనని మనకి ఈరోజు మనకి తెలియజేస్తూ ఉంది. రెండవది చూసినట్లయితే దేవమాత పునీత ఎలిజబెత్తెమ్మను సందర్శించుట. ఎప్పుడైతే దేవదూత ఆ యొక్క అంశాన్ని, గుడ్రాలైనటువంటి నీ యొక్క ఎలిజబెత్తమ్మ గర్భము ధరించుట నీకు తెలియదా, దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా అని దేవదూత మరియమ్మ గారితో చెప్పినప్పుడు వెంటనే మరియమ్మ గారు ఎక్కడికి బయలుదేరారు? ఆ ఎలిజబెత్తమ్మ గారి దగ్గరికి ఈ సంతోషకరమైన వార్త తెలుసుకోవటానికి. మరి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము ఆమె అక్కడికి వెళ్ళినట్టు రెండవ మాట మనకి తెలియజేస్తా ఉంది. మూడవది ఏంటమ్మా? యేసు యొక్క పుట్టుకను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అంటే మనం జపమాలని జపిస్తున్నామంటే ఎవరిని ధ్యానం చేస్తున్నాం? మనము యేసు ప్రభునే ధ్యానం చేస్తూ ఉన్నాం. అంతేగాని మరీ తల్లిని పూజించటం లేదు, మరీ తల్లిని మనం అక్కడ ఆరాధించటం లేదు. కాబట్టి మరియ తల్లి యొక్క జపమాలను మనం జపించడం అనేది బైబిల్ ప్రార్థన అని మనకి ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభుని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. జపమాలలో కూడా అంశమంతా కూడా యేసు ప్రభుని గురించే మనం ధ్యానం చేసేది. అలాగే చూసినట్టయితే బాలయేసుని దేవాలయములో కానుకగా అర్పించడం గురించి, దేవమాత అంటే మరియ తల్లి యేసు ప్రభు కనపడపోయేసరికి మరి వెళ్ళి బాలయేసుని దేవాలయంలో కనుగొన్నట్టు గురించి, ఈ సంతోష దేవరహస్యాలు మనము చేస్తున్నామంటే అది బైబిల్ నుండి తీసుకున్నటువంటి యేసు ప్రభువును గురించినటువంటి ధ్యానం అనేది మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం జపమాలని పాల్గొనలేకపోతే యేసు ప్రభువుని ఆరాధించినట్టే. ఆ జపమాలు జపిస్తున్నాము అంటే మనం యేసు ప్రభుని, ఆయన యొక్క పుట్టుక ఏ విధముగా ఉంది, ఆయన యొక్క మరి ఆ తల్లి యేసు ప్రభు కోసం ఏ విధముగా ఆమె మరి దేవుడు చెప్పినటువంటి మాటను ఆమె అంగీకరించినది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అలాగే వెలుగుదేవ రహస్యాలను మనం వెళ్ళినట్లయితే ఆ వెలుగుదేవ రహస్యాల్లో చదివేటువంటి ఆ అంశాలు కూడా దేని గురించి రాయబడి ఉన్నాయమ్మా? యేసు ప్రభుని గురించి రాయబడి ఉన్నాయి. యోర్దాను నదిలో యేసు ప్రభు జ్ఞాన స్నానం పొందిన గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి తల్లి గురించి అక్కడ మనం ఏమైనా ధ్యానం చేయట్లేదే. దేనిని ధ్యానం చేస్తున్నాం మనం అక్కడ? యేసు ప్రభు ఏ విధముగా జ్ఞాన స్నానాన్ని పొందాడు. యేసు ప్రభు జ్ఞాన స్నానం పొందినప్పుడు మరి దేవుడు సెలవిచ్చిన విధముగా దేవుని యొక్క పవిత్రాత్మ పావురు రూపములో ఆయన మీదకు వస్తుంది అని ఆయన సెలవిచ్చిన విధముగా జ్ఞాన స్నానం పొందినటువంటి విషయాన్ని మనం అక్కడ ధ్యానం చేస్తున్నాం. కనాను పెళ్లిలో యేసు ప్రభు తనకు తానుగా తెలియపరచడం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. అంటే జపమాలను మనం జపించడం ద్వారా ఎవరిని ధ్యానం చేస్తున్నాం? మనము యేసు ప్రభు యొక్క అంశాన్ని, యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. కాబట్టి జపమాల అనేది బైబిల్ ప్రార్థన. ఇదేదో మనం సొంతగా తయారు చేసుకున్నటువంటి విషయం కాదది. యేసు ప్రభుని గురించి ధ్యానించుతున్నటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం ఈరోజు గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. మూడవ అంశం మనం చూసినట్లయితే హృదయ పరివర్తనకై పిలుపునిచ్చి యేసు ప్రభు ప్రకటించినటువంటి దైవ రాజ్యముల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నాలుగో అంశం ఏంటమ్మా? యేసు ప్రభువు తాబోరు పర్వతంపై ఆయన దివ్య రూపాన్ని ధరించినటువంటి అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఐదవ అంశం చూసినట్లయితే పాస్కా పండుగ యొక్క పరమ రహస్యాన్ని, అంటే దివ్య ప్రసాదాన్ని, దివ్య సంస్కారాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జపమాలను జపించడం ద్వారా మనం అక్కడ మరియ తల్లిని ఆరాధించామా? యేసు ప్రభువుని ఆరాధించామా? యేసు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. తిరుసభ మనకి బోధించినటువంటి ఈ యొక్క జపమాల ఎవరికి సంబంధించింది? యేసు ప్రభువుకు సంబంధించినటువంటిది. కాబట్టి యేసు ప్రభు జపమాల నువ్వు జపించావు అంటే యేసు ప్రభుని నువ్వు ధ్యానించినట్లు, యేసు ప్రభు యొక్క ప్రార్థన నీవు చేసినట్లే. కాబట్టి జపమాల ద్వారా నువ్వు అనేకమైనటువంటి దీవెనలు పొందుకుంటామని ఈ యొక్క జపమాల మాత నెల అక్టోబర్ నెలలో మనము ధ్యానాంశముగా మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. అలాగే చూసినట్లయితే మూడవదిగా దుఃఖదేవ రహస్యాలు. ఈ దుఃఖదేవ రహస్యాలని మనము మంగళవారము, శుక్రవారము మనం ధ్యానిస్తూ ఉంటాం. అలాగే తపస్సు కాలంలో కూడా ఈ అంశాలని మనము ధ్యానిస్తూ ఉంటాం. దుఃఖదేవ రహస్యాలు. దుఃఖదేవ రహస్యాలు, దుఃఖం అంటే బాధ.
దేవ అంటే దేవుడు, రహస్యం అంటే దాచబడి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క రహస్యము దాచబడిన, దుఃఖము దాచబడి ఉన్నది. ఆయన అంటూ ఉన్నాడు, మొదటిది ఏంటి అందులో, యేసు రక్తపు చెమటను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. రెండవ అంశం ఏంటి, యూదులు యేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టటను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మూడో అంశము, యూదులు యేసు శిరస్సుపై మొండ్ల కిరీటమును పెట్టి కొట్టినటువంటి బాధను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. నాలుగో అంశము, యేసు స్లీవను మోసుకొని పోటను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఐదో అంశము, యేసు ప్రభువుని స్లీవ మీద కొట్టబడి మరణించుట గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి జపమాలను మనం జపించుట ద్వారా ఎవరిని ధ్యానం చేస్తూ ఉన్నాం? యేసు ప్రభు పడినటువంటి బాధలు, యేసు ప్రభు పడినటువంటి బాధలు, వాటిని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. జపమాలేంటి? ఈ జపమాలేంటి? మరి ఎలా వాళ్ళు ఏదో సొంతగా సృష్టించుకుని జపమాలను జపిస్తున్నారే అనేటువంటి విషయాలను కూడా మనం ఈరోజు ధ్యానం చేయాలి. ఎందుకనంటే ఇది మనం సొంతగా చేసుకునేది కాదు, మన సొంత ప్రార్థన కాదు, మరీ తల్లిని మనము పూజించేటువంటి ప్రార్థన అసలే కాదు. ఆ జపమాలలో ఎవరున్నారమ్మా? యేసు ప్రభువును మనం ధ్యానించేటువంటి అంశం అది. ప్రత్యేకముగా దుఃఖదేవ రహస్యాలు మరి తిరుసభ మనకి ఇచ్చున్నది. ఇంకొకటి నాలుగవది చూసినట్లయితే మహిమదేవ రహస్యాలు. ఇది ఎప్పుడు చెప్పిస్తాం మనం? మహిమదేవ రహస్యాల్ని బుధవారం నాడు ధ్యానిస్తూ ఉంటాం. ఈరోజు మనము ధ్యానిస్తూ ఉంటాం. ఇందులో మొదటిది ఏంటదమ్మా? యేసు ఉద్ధానమగుటను గురించి ధ్యానిస్తున్నాం. యేసు ప్రభు మరణించి సమాధిలో ఉంచబడి తిరిగి ఏ విధముగా లేచాడు అనేటువంటి అంశాన్ని జపమాలలో మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఇది బైబిల్ నుండి తీసుకున్నటువంటి ప్రార్థన. కాబట్టి 1, 2, 3, 4 అంశాలని మనం తీసుకున్నప్పుడు కూడా ఈ 4 అంశాలలో కూడా యేసు ప్రభు యొక్క జీవిత రహస్యాలు, యేసు ప్రభు యొక్క జీవితం గురించే మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి అందులో రెండో అంశం ఏంటమ్మా? యేసు మోక్షారోహణ మనకుడు వెళ్ళిపోవటం గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మోక్షారానికి వెళ్ళిన తర్వాత పవిత్రాత్మ అపోస్తల మీద దిగివచ్చిన గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. తర్వాత మరియమ్మ ఆత్మ శరీరములతో మోక్షారోహణ కొనిబడిన గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఐదో అంశం ఏంటమ్మా? మరియమ్మ భూపరలోకములకు రాజ్ఞిగా స్థాపింపబడిన గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జపమాలలో మనం ఏ రోజు ధ్యానం చేసినా, మనం ఎప్పుడు ధ్యానం చేసినా యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటామనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని ఈరోజు మనకి నెల జపమాల మాత నెల ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జపమాలను ఎవరైతే జపిస్తూ ఉన్నారో, దీనిని జపించడానికి మరి సంఘమంతా కూడి రాలేదే, 2, 3 నేనే వచ్చానే, ఇంకెవరూ రాలేదే, వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన కూడా ఉండకూడదు. ఎందుకంటే జపమాల ఎవరికి వాళ్ళే కూడా సొంతగా ఒక్కరైనా సరే జపమాలని ధ్యానించవచ్చు. ఎవరైతే జపమాలను జపిస్తూ ఉన్నారో వారి జీవితంలో ఒక అద్భుతం జరుగుతూ ఉంది, ఒక ఆశ్చర్యమైన కార్యం జరుగుతూ ఉంది, మేలులు జరుగుతూ ఉన్నాయి, బాధలు పోతూ ఉన్నాయి, దుఃఖము పోయి శాంతి సమాధానము, మనసులో ఉన్నటువంటి వేదనలు, శోధనలు, బాధలు తొలగిపోయి నీకు శాంతి సమాధానం అనేది దొరుకుతుందని ఈ యొక్క జపమాల మాత పండుగ మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనము ధ్యానించేటువంటి అంశంలో మనము చూసినట్లయితే మరియ మాత స్తోత్ర గీతం పాడుతూ ఉంది. ఏమని పాడుతూ ఉంది? నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నాకు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్.
మరియ తల్లి పాడినటువంటి స్తోత్ర గీతము గ్రంథములో చక్కగా వ్రాయబడి ఉన్నది. అయా నాకు నా హృదయము ఎంతో ఆనందముగా సంతోషముగా ఉన్నదయ్యా, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది. ఎందుకనంటే నాకెన్నో మేలులు చేశావు. ఏమిటది? లూకా శుభవార్త 1వ అధ్యాయము 41వ వచనం చదవమ్మా. 41వ వచనం. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. మరియ తల్లి స్తోత్ర గీతం పాడుతా ఉంది. నా ఎడల గొప్ప కార్యములు చేశాను. చూసారా? మరి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఉంటాడు, అద్భుతాలు చేసి ఉంటాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఉంటాడు. నువ్వు ప్రభువుని స్తుతించగలుగుతూ ఉన్నావా? ఈ సమయంలో మరియ తల్లి ఈరోజు అంటూ ఉంది, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది. ఎందుకు స్తుతిస్తుంది అంటే నా ఎడల గొప్ప కార్యాలు నువ్వు చేసావయ్యా అని ప్రభువు స్తుతిస్తూ ఉంది. మరి అలాంటి స్తుతి మన జీవితంలో ఉన్నదా? మరియ తల్లి దేవుణ్ణి స్తుతించిన విధముగా అలాంటి స్తుతి మన జీవితంలో ఉన్నదా? అలాంటి స్తుతి ప్రభువుని కొనియాడి గణపరిచి మహిమపరిచేటువంటి ఆ యొక్క స్వభావము మనలో ఉన్నదా అనే సమయంలో మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. నా ప్రాణమా ప్రభువుని ఘనపరుచుచున్నది, ప్రభువుని స్తుతించుచున్నది. అంటే ఈ యొక్క ఆత్మ తర్వాత వచ్చిన చూద్దామా. నా రక్షకుడుకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. మరియ తల్లి యొక్క ఆత్మ ఎవరి యందు ఆనందిస్తుందమ్మా? నా రక్షకుడైనటువంటి దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. అంటే మరియ తల్లికి ఉన్నటువంటి స్వభావం మనం కలిగి ఉండాలి. ఆమెకేమి స్వభావం ఉంది? దేవుని యందు ఆనందించేటువంటి స్వభావము మరియ తల్లికి ఉందని యొక్క వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. రెండవ వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనం చూడమ్మా. మరియమ్మ పలుకలకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటా అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు, యేసు అనే పేరు పెట్టాను. చాలు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే మరియ తల్లికి ఉన్నటువంటి ఆ స్వభావం మనం కలిగి ఉండాలి. ఏమిటంటే లూకా శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనములో దేవుని యొక్క దూత ప్రత్యక్షమైనప్పుడు ఆ దేవుని యొక్క దూత మరియ తల్లికి ఒక శుభవార్తను అందిస్తూ ఉంది. ఆ శుభవచనము ఏమిటా అని ఆమె ఆలోచించుచుండేనని చక్కగా వ్రాయబడి ఉంది. అక్కడ ఏమిటమ్మా? ఆ శుభవచనము ఏమిటా అని ఆలోచిస్తూ ఉందామె. అంటే మరియ ప్రశాంతముగా ఉంది, అణకువగా ఉండటే కాక ఆలోచించేటువంటి స్వభావం కలది ఉన్నదని ఈ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ మరియ తల్లి యొక్క స్వభావం ఏమిటి అంటే ఆలోచించేటువంటి స్వభావం ఉన్నది. తొందరపడి ఆమె మాట్లాడలేదు, ఆవేశంతో మాట్లాడలేదు. దేవదూత ప్రత్యక్షమైనప్పుడు మరియమ్మ నీకు ఒక శుభవార్తను తెలియజేస్తానన్నప్పుడు ఆ శుభవార్త ఏమిటా అని ఆమె ఆలోచించేటువంటి స్వభావం కలిగి ఉన్నదని ఇదిగో యొక్క వాక్యం మనకి చక్కగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము మన దృష్టి, మన ఆలోచన ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రభు యొక్క మాటలను ఆలోచించేటువంటి వారమై ఉండాలి.
ప్రభువు పలికినటువంటి ప్రతి మాటను కూడా మనము మరి తల్లిలాగా ఆలోచించేటువంటి స్వభావం కలిగి ఉండాలని యొక్క వాక్యం మనకి చక్కగా తెలియచేస్తూ ఉంది. మరి తల్లి యొక్క జీవితాన్ని ఈ నెలంతా కూడా మరి జపమాల మాతగా మరి తల్లిని కొనియాడబడుతున్నటువంటి మరి ఈ రోజుల్లో మరి తల్లికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లూకా శుభవార్త 1వ అధ్యాయంలో 46వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఆ వచనం చదవండమ్మా. ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, దేవుని యందు ఆనందించుచున్నది. చదువు. ఏలయన 50వ వచనం చదవమ్మా. ప్రభువు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండదు. ఈ వాక్యంలో మనం చూస్తే మరియ తల్లి పాడినటువంటి ఆ పాటలో, స్తోత్ర గీతములో ఆమె పాడిన వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఎవరి మీద ఉంటుందంట? దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ఆశీర్వాదము ఎవరి మీద ఉంటుందంట? భయభక్తులు కలిగి ఉండటం, భక్తి కలిగి ఉన్నటువంటి వారి మీద. భక్తి అంటే ఏంటమ్మా? భక్తి కలిగి ఉన్నటువంటి వారి మీద భయభక్తులు. దేవుడంటే భయభక్తులు కలిగిన వారి మీద దేవుని యొక్క దీవెనలు వారికి తరతరముల వరకు ఉంటుందంట. భక్తి అంటే ఏంటి మరి? మార్కు శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనం. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు, కావున వారు చేయు ఆరాధన వ్యర్థము, దేవుని ఆజ్ఞను చాలు. ఇక్కడ ఏం చేస్తున్నారంట? ప్రజలందరూ కూడా, మనమంతా కూడా ఎలా ఉన్నాము? మార్కు శుభవార్తలో చక్కగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మానవుడు నియమించినటువంటి ఆచారములను మనం పాటిస్తున్నామే తప్ప భయభక్తులతో దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించలేదంట. చదవ మళ్ళీ ఒకసారి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. చాలు. ఈ యొక్క సేవకులు ఉన్నారు చూసారా, ఆనాటి ఇశ్రాయేలు ప్రజల యొక్క ఉద్దేశాలను తెలియజేస్తూ, ఆనాటి ధర్మశాస్త్ర బోధకులు బోధించినటువంటి అంశాన్ని చెప్తూ ఏమంటున్నారంటే, మానవులు నియమించినటువంటి నియమములను అదే దైవ ప్రబోధములుగా బోధిస్తున్నారంట. అంటే ఆచారాలు వేరు, భక్తి వేరు. ఆచారాలు వేరు, భక్తి వేరు. ఆచారాలు అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? దేవుడు ఏమంటున్నాడు? ఆచారములు ఎవరు పెట్టారు? మానవులు పెట్టారు. వాటినే దైవ ప్రబోధములుగా బోధిస్తూ ఉన్నారంట. ఎక్కడంటున్నారండి ఈ విషయాన్ని? యేసు ప్రభు దగ్గరకు శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి అందరూ భోజనం చేస్తున్నారు. భోజనం చేసే సమయంలో శిష్యులు ఏం చేశారంట? చేతులు కడుక్కోకుండా భోజనం చేశారంట. చేసినప్పుడు అక్కడ ధర్మశాస్త్ర బోధకులు వచ్చి ఏం చెప్పారంటే, యేసు ప్రభును ప్రశ్నిస్తూ ఉన్నారు. అయ్యా, నీతో కలిసి తిరుగుతున్నారు, నీ బోధలు ఆలకిస్తున్నారు, నీ ప్రక్కనే ఉంటున్నారు, నీ ప్రార్థనలో మరి కలిసి తిరుగుతున్నారు, కానీ నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారే అని చెప్పి అన్నారంట. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఆచారాలకే ప్రాధాన్యతనిస్తున్నారు కానీ ఆచారాలనే దైవబోధలుగా బోధిస్తున్నారే తప్ప మీరు దేవుని యొక్క ఆజ్ఞలను మీరు పాటించట్లేదు. మీ హృదయ శుద్ధి లేదు. హృదయ శుద్ధి లేకుండా వీరు చేతులు కడుక్కోలేదు, వీరు కాళ్ళు కడుక్కోలేదు అనే ఆచారాల గురించి, ఆచారాలనే దేవుని యొక్క ప్రబోధాలుగా మీరు బోధిస్తున్నారే అని చెప్పి యేసు ప్రభు అక్కడ తెలియజేస్తున్నారు. కానీ మరి తల్లి పాడినటువంటి ఆ స్తోత్ర గీతములో ఏమి వ్రాయబడి ఉందమ్మా? ఏమి వ్రాయబడి ఉంది? భక్తి కలిగినటువంటి వారు, భయభక్తులు కలిగినటువంటి వారికి మాత్రమే దేవుడు తన యొక్క కనికరాన్ని తరతరముల వరకు కూడా
దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చక్కగా ఆ తల్లి గీతములు మనకు చక్కగా వినిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ భక్తి అంటే ఏంటి? భక్తి కలిగి జీవించు, నిన్ను నీ తరములన్నీ కూడా దేవుడు దీవిస్తాడు. మనము ఆచారాలకి భక్తికి మనము తేడాన్ని తెలుసుకోవాలి ఈ సమయంలో. ఎందుకనంటే అది తెలుసుకోలేకపోతే భక్తి ఏదో ఆచారం ఏదో మనకి తెలియదు. ఆచారాలంటే ఏంటి? బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, గుడికి వెళ్ళటం, దీక్ష తీసుకోవటం, చందాలు ఇవ్వటం, కానుకలు ఇవ్వటం, సిలువ మార్గం చేయటం, ఉపవాసం ఉండటం, ఇంకా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా ఏంటి అమ్మా? ఆచారాలు. దీనినే దైవ ప్రబోధముగా మనం బోధిస్తున్నామని వాక్యం మనకి తెలియచేస్తా ఉంది. భక్తి ఏది? వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, వెళ్ళిపోతున్నాం, యథావిధిగా మనము జీవిస్తూ ఉన్నాం. వస్తున్నాం, జపాలు చెప్తున్నాం, యథావిధిగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. గుడికి వస్తున్నాం, కాసేపు కూర్చుంటున్నాం, దేవుని మాటలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, మన పల్లి మనమే చేసుకుంటున్నాం. ఇది అన్నీ కూడా ఆచారాలు. మీరు ఆచారాలనే దైవ ప్రబోధాలుగా బోధిస్తూ ఉన్నారు. కానీ భక్తి కలిగినటువంటి వారి మీద దేవుని యొక్క దీవెనలు ఉంటాయి. భక్తి అంటే ఏంటి మరి? మనం గుడికి వచ్చింది భక్తి కాదా? జపమాలు చెప్పింది భక్తి కాదా? బైబిల్ చదివింది భక్తి కాదా? మరి బైబిల్ చెప్పింది జపమాలని జపిస్తున్నప్పుడు జపమాలలో మనం అంశాలన్నీ కూడా యేసుప్రభుని గురించే కదా మనం ధ్యానం చేసింది. మరి ఇక్కడేంటి? భక్తి కలిగినటువంటి వారి మీదే దేవుడు తన కనికరాన్ని చూపిస్తారంటున్నారు. భక్తి అంటే ఏంటంటే చెడుతనమును విసర్జించుట. ఏంటమ్మా? చెడుతనమును విసర్జించుట. నువ్వు గబగబా దేవాలయానికి వచ్చేసి బైబిల్ చదివేసేసి నువ్వు చెడుతనములో జీవిస్తూ ఉంటే అది భక్తి కాదు. నువ్వు దేవాలయానికి వచ్చేసి జపమాలు చెప్పేసి ప్రార్థన చేసేసి మరి కానుకలు ఇచ్చేసి ఉపవాసం ఉండేసి సిరుమార్గంలో చేసేసి సమస్తాన్ని కూడా దైవ కార్యాలన్నీ కూడా చేసేసి నువ్వు చెడుతనంలో జీవిస్తూ ఉంటే అది భక్తి కాదు అని ఈరోజు మనకి వాక్యం చక్కగా మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి మరియ తల్లి ఆలపించినటువంటి ఈ స్తోత్ర గీతములో భక్తిని కలిగినటువంటి వారికి మాత్రమే దేవుని యొక్క కనికరము, దయ మనకి ఆశీర్వాదముగా లభిస్తుందని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి చెడుతనమును విసర్జించుటయే, విడిచిపెట్టుటయే భక్తి అనేది ఇప్పుడు ఈ వాక్యంలో మనము తెలుసుకొని ఉన్నాం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చదవండి. ఆశీర్వదింపబడిన దానవు, ఆశీర్వదింపబడిను, ఎలాగూ ప్రాప్తించిన, ఆశీర్వదించబడినటువంటిది. ఎందుకని ఆశీర్వదించబడింది దేవుని చేత అని మనం చూసినట్లయితే ఆమె భక్తి కలిగినటువంటి స్త్రీ. మరియ తల్లి ఏంటదమ్మా? ఆశీర్వదించబడినది. అంటే ఎందుకు ఆశీర్వదించబడినది? ఆయన చెప్పారు కదా వాక్యంలో ఏమనుంది? భక్తి కలిగినటువంటి వారికి తరతరముల వరకు నా ఆశీర్వాదాలు లభిస్తాయి అంటారు. మరియ తల్లికి ఇప్పుడు వచ్చినటువంటి శుభవచనం ఏమిటి? స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఆ ఆశీర్వాదము ఎందువలన వచ్చింది? ఆమె భక్తి కలిగినటువంటిది, చెడుతనమును విసర్జించినటువంటి స్త్రీ. అందుకని దేవుని యొక్క దీవెనలు ఆమె మీద నిండుగా మెండుగా వచ్చినాయి అని ఇక్కడ వాక్యము మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఎందుకంటే మానవుల ఆశీర్వాదాలు కొన్ని ఉండాలి. మనకి మానవుల ఆశీర్వాదాలు మనకి చాలా అవసరము. మానవుల ఆశీర్వాదాలు తల్లిదండ్రుల నుంచి మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఏమిస్తారు తల్లిదండ్రులు? కొంత ఆస్తి ఇస్తారు, ఇల్లు ఇస్తారు, లేదా చదివిస్తారు, ఉద్యోగం ఇప్పిస్తారు, రకరకాలైనటువంటి వస్తువులు మనకు కల్పిస్తారు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మనకి కావాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదము మనకి వారసత్వంగా వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదము ప్రధానమైనదని చెప్పి ఈరోజు పండుగ మనకి తెలియజేస్తూ ఉంది. అలాంటి దేవుని యొక్క ఆశీర్వాదము మరి మరియ తల్లి పొందుకుంది.
అందుకనే మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మనకు అవసరమై ఉన్నది. ఎందుకనంటే దేవుడు తన యొక్క గర్భము నుంచి ఈ యొక్క లోకములోనికి మానవుల రక్షణార్థమై అవతరించాడు. కాబట్టి ఆ తల్లి పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా, స్త్రీలందరిలో మరి విశ్వసించినటువంటి ధన్యురాలుగా దేవుని చేత మరి ఆమె ఆశీర్వదించబడి పరలోకమునకు వెళ్ళినటువంటి ఆ యొక్క ధన్యురాలైనటువంటి స్త్రీ, ఆ యొక్క స్త్రీ యొక్క మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మనకు అవసరం. అందుకనే మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు నువ్వు మోకరించి ఆ తల్లిని ప్రార్థన చేయాలి. ఎందుకనంటే మనము ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వింటాడు. మనం ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. అయితే నీలో పవిత్రత ఉండాలి, నీలో పరిశుద్ధత ఉండాలి, నీలో భక్తి ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. శిష్యులు అంటారు, వెళ్ళి అయ్యా మేము ఇప్పుడు వరకు కూడా ప్రార్థన చేశాం, కానీ అక్కడ ఆ దయ్యమును విడిచిపెట్టి వెళ్ళలేదు అంటారు. అప్పుడు యేసు ప్రభు వచ్చి మీ ప్రార్థన శక్తి అక్కడ సరిపోలేదని యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆ దయ్యములు విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. కాబట్టి దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలంటే, దేవుడు నీతో సంభాషించాలంటే నీ శక్తి సరిపోవట్లేదు. నీ పవిత్రత, నీ పరిశుద్ధత, నీ భక్తి సరిపోవట్లేదు. అందుకని భక్తి కలిగినటువంటి ఆ స్త్రీ, పవిత్రమైనటువంటి ఆ స్త్రీ, ధన్యురాలైనటువంటి ఆ స్త్రీ, విశ్వసించినటువంటి విశ్వ మాత, ఆమె యొక్క ప్రార్థన మనకు అవసరమైనది. అందుకనే కనాను పెండ్లిలోకి వెళ్ళినప్పుడు ఆమె ఏమంది? ఆ కుటుంబం అంతా కూడా బాధలో ఉంది, ఆ కుటుంబం అంతా కూడా వేదనలో ఉంది. ఎవరికి చెప్పుకోవాలా? బాధపడుతున్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. వారి యొక్క ముఖాన్ని పరిశీలించిందేమో మరే తల్లి. సంతోషంగా ఉన్నాడు ముఖం తెలుస్తుంది, బాధతో ఉన్నాడు ముఖము తెలుసు, చూడగానే ముఖము తెలుస్తుంది. కాబట్టి ఆ ముఖాలని, ఆ యజమానుడి యొక్క ముఖాలు చూసింది మరే తల్లి. చూసినప్పుడు వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయమ్మా? బాధగా ఉన్నాయి. ఎందుకు బాధపడుతున్నారు? ఒకవేళ ఇల్లు వాళ్ళని అడిగి ఉంటుంది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది కదా, అందుకని వీళ్ళు బాధపడుతున్నారు అన్నప్పుడు ఆ బాధను ఆమె కనిపెట్టి వారితో కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ బాధను ఏ విధముగా వీరిని ఈ బాధ నుంచి బయటపడేయాలి, ఈ దుఃఖము నుంచి ఏ విధముగా వారిని సంతోషంలోకి తీసుకురావాలి, విచారాన్ని పోగొట్టాలని ఆమె ఆలోచన చేసింది. ఆమె మధ్యస్థ ప్రార్థన, మధ్యస్థ విన్నపము ద్వారా యేసు ప్రభువుకు తెలియజేస్తుంది. చూసారా? ఆయన చెప్పినట్లు మీరు చేయండి. ఒక సలహా, ఒక చిన్న విన్నపం తన కుమారునికి తెలియచేయమంది. చూసారా? కాబట్టి మనకు ఒక సలహాదారుడు కావాలి, మనకు ఒక ఆలోచనకర్త కావాలి. మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనల్ని ఓదార్చి, మనల్ని పలకరించి, మనల్ని బాధల నుంచి విముక్తి చేసేటువంటి ఒక వ్యక్తి కావాలి. కుటుంబంలో మనం చూసినట్లయితే ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఎవరు ఓదారుస్తారు? వెళ్ళి ఎవరు ఓదారుస్తారు? తల్లి. ఆ తల్లి వెళ్ళి ఓదారుస్తుంది. తండ్రి ఒకవేళ కొట్టాడు అనుకోండి, అప్పుడు తల్లి ఏం చేస్తామా? ఓదార్సు దగ్గరికి తీసుకుని, ఏడవబాకయ్యా, ఇదిగో నీకు బిస్కెట్ కొనిస్తాను, నువ్వు ఏడవబాకయ్యా, ఇదిగో నీకు అది పెడతాను, ఇది పెడపకని వాడిని ఓదార్చి, బాగా చిన్నపిల్లడైతే భుజం మీద వేసుకుని, పెద్ద పిల్లడు అయితే ఒళ్ళోకి తీసుకుని చక్కగా ఓదార్చి, నెమిర్చి వాడిని శాంతింపచేస్తాం. తల్లి ప్రేమ సర్వమానవాళికి తల్లి అయినటువంటి పరిశుద్ధ మరియమ్మ నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను దగ్గరికి తీసుకుంటుంది. నువ్వు బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ తల్లి యొక్క మన తల్లులు బిడ్డల్ని ఏ విధంగా అయితే దగ్గరకు తీసుకుని ఓదారుస్తున్నాడో, అలాగే ఆ తల్లి కూడా నిన్ను దగ్గరకు తీసుకొని నీ బాధను తెలుసుకొని నిన్ను ఆ బాధ నుంచి బయటపడేయటానికి తన కుమారుని ద్వారా నీకు శాంతిని, సమాధానాన్ని దయచేసినటువంటి ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మనకెంతో అవసరమైనది.
అందుకనే మరియ తల్లిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాం. మరియ తల్లిని జ్ఞాపకపరుచుకుంటూ ఉంటాం. అమ్మా, నేను ఈ బాధలో ఉన్నాను, నన్ను ఈ బాధ నుంచి గట్టెక్కించమని నీ కుమారునికి తెలియచేయమ్మా. నాకు ఈ అవసరం ఉన్నది, ఈ అవసరాన్ని నాకు తీర్చమ్మా. ఇదిగో నీ కుమారునికి నా యొక్క అవసరాన్ని తెలియచేసి నాకు సహాయం చేయమ్మా అని. అందుకని మరియ తల్లిని సహాయ మాతగా, ఆరోగ్య మాతగా మనము కొనియాడుతూ ఉంటాం. ఆ తల్లి యొక్క ప్రేమను మనము పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. యేసు చూసి ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు శిలువ మరణాన్ని పొందుతూ ఉన్నారు. శిలువ మరణాన్ని పొందేటప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నారు? అక్కడ ఎవరున్నారు శిలువ దగ్గరగా? యోహాను గారును మరియమ్మ గారు శిలువ మరణము వరకు కూడా ప్రభు వెంటే ఉన్నారు. అందరూ కూడా వెళ్ళిపోయారు, వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. శిలువ మరణం వరకు కూడా ఎవరున్నారమ్మా? తల్లి యోహాను గారు ఉన్నారు. మరి తల్లి యేసు ప్రభుని విడిచిపెట్టిందమ్మా? కుమారుని విడిచిపెట్టిందా? విడిచిపెట్టలా. ఆ తల్లి నిన్ను విడిచిపెట్టదు. ఆ తల్లి నిన్ను విడిచిపెట్టదు. ఆ తల్లి, ఆ యొక్క యోహాను గారు అక్కడ శిలువ దగ్గర నిలిచి ఉన్నప్పుడు యేసు ప్రభు పలికినటువంటి మాటను మనం జాగ్రత్తగా మరి ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, యోహాను గారిని చూసి ఆ తల్లితో అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో తల్లి, యోహాను గారిని చూపి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు అని వాళ్ళ అమ్మకి చెప్పాడా? అంటే మరియ తల్లికి పుట్టాడా యోహాను? మరి కుమారుడు ఎట్లా అంగీకరించింది? ఎవరినో తీసుకొచ్చి అమ్మా ఇదో నీ కుమారుడు అంటే నువ్వేమంటావు? తీసుకెళ్తావా? అంగీకరిస్తావా? అంగీకరించవు. కానీ మరియ తల్లి ఏం చేసిందమ్మా? అంగీకరించింది. ఇదిగో నీ కుమారుడు అన్నప్పుడు ఈయన నా కుమారుడేంటి, నువ్వు కదా నా కుమారుడవు అని ప్రశ్నించిందా? ప్రశ్నించరా. యోహాను గారిని తన కుమారునిగా అంగీకరించింది. అది తల్లి ప్రేమ. స్త్రీలందరిలో ఆశీర్వదించడం అది. సర్వమానవాళిని కూడా ఆమె కుమారునిగా, కుమార్తెలుగా అంగీకరించింది. మనం ఎవరు కూడా అంగీకరించలేం. సర్వమానవాళిని కుమారునిగా అంగీకరించింది. అమ్మా నీ కుమారుడు అనగానే ఆ కుమారుని స్వీకరించింది. అలాగే యోహాను గారి దగ్గరికి వచ్చి ఇదిగో నీ తల్లి అన్నాడు. ఏమన్నాడు? ఏమెవరు నా తల్లి ఎందుకు అవుద్ది అని మనం అంటాం. అసలు మనం సొంత తల్లినే చూసేటువంటి పరిస్థితిలో మనం లేము. ఇంకెవరినో తీసుకొచ్చి అయ్యా మీ అమ్మ చూడు అని అంటే తీసుకెళ్తాడా కుమారుడు? తీసుకెళ్తాడమ్మా? తీసుకెళ్ళటం కాదు కదా, కనీసం అంగీకరించను కూడా ఏమేంటి మాయమ్మ ఏంటి అంటాడు. అవునా? ఏమేంటి మాయమ్మ ఏంటి అని అంటాడు. కానీ ఇక్కడ మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని మనం ఒకసారి ధ్యానం చేయాలి. తల్లి ప్రేమ ఎలాంటిదో చూడండి. ఇదిగో నీ కుమారుడు అనగానే ఆ యొక్క యోహాను గారిని తన కుమారుడుగా స్వీకరించింది. అంటే ప్రభు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఈ మానవాళి అంతా కూడా నీ బిడ్డలే, సర్వ మానవాళి అంతా కూడా నీ బిడ్డలే కుమారులుగా. అందుకనే ఈ మరియ తల్లి సర్వ మానవాళికి కూడా ఆమె తల్లి ప్రేమ. మరియ తన కుమారుని ప్రేమించింది. ఆమె ఏం చేస్తుందంటే తన 2 హస్తాలని కూడా చాపి కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టుగా మనం ఈ లేఖనాలు మనకి తెలియజేస్తాము. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మీకు చక్కగా తెలియజేస్తాను. ఒక చోట
కొండను బద్దలు కొడుతున్నారు. కొండని బద్దలు కొడుతున్నారు. బద్దలు కొడుతుంటే బాంబులు పెట్టారు అక్కడ. అక్కడి నుంచి ఈ వైర్లన్నీ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ మిషన్ అంతా కూడా అరేంజ్ చేసుకుని ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ బాంబు పేలిపోయి ఆ కొండంతా కూడా మరి విచ్ఛిన్నం అయిపోతాం. అలాంటిది అక్కడ కొండని బాంబులన్నీ కూడా రెడీ చేసి ఇక్కడ ఆ బాంబు పేల్చడానికి సిద్ధపరిచారంతా కూడా. ఈ సమయంలో ఒక పిల్లవాడు ఆ కొండ వైపు వెళ్తున్నాడు. కొండ వైపు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, అయ్యో బాంబు పేలిపోద్ది అక్కడ, పిల్లవాడు అటు పరిగెత్తున్నాడు, గబుగా పిల్లవాడిని పట్టుకోండిరా అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ యొక్క పిల్లవాడి కోసము ఒకడు పరిగెత్తున్నాడు. అరే రే అక్కడ బాంబు ఉందరా, అక్కడికి వెళ్ళకూడదు, బాంబు పేలిపోద్ది చచ్చిపోతావు అని రా అని పట్టుకుంటాకి గబగబా పరిగెత్తుంటే ఈ పెద్దవాడు ఎప్పుడైతే పిల్లవాడిని పట్టుకుంటాకి పరిగెత్తాడో వాడేం చేస్తున్నాడు, వీడికి దొరకకుండా ఇంకా స్పీడ్గా పరిగెత్తున్నాడు. పిల్లలను పట్టుకుంటాకి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు ఇంకా ముందుకి పరిగెత్తూ ఉంటాడు. ఇంకా ముందుకు పరిగెత్తున్నాడు, ఈయన పట్టుకుంటాకు వస్తున్నాడని ఇంకా ముందు ప్రమాదం ఉన్నదని వాడికి తెలియదు కదా, పరిగెత్తున్నాడు ముందుకి. అప్పుడు వీడు ముందుకు ఇంకా వెళ్ళిపోతున్నాడని ఆగిపోయి ఈ వార్త వాళ్ళ అమ్మకు తెలిసి గబగబా వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మకు వచ్చి, అమ్మ మీ బిడ్డ వెళ్ళిపోతున్నాడు, అక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ బాంబుకి సిద్ధమైపోయిందంతా, బాంబు పేలిపోతే పిల్లవాడు చనిపోతాడు, చూడమ్మా పిల్లవాడు వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు ఆ తల్లి ప్రేమ ఏం చేసిందో తెలుసా, ఎక్కడే మోకరించి ఏం చేస్తుంది, ఇక్కడే మోకాళ్ళ దండ వేసి 2 చేతులు కూడా చాచి వాడిని పేరు పెట్టి పిలిచింది. అబ్బా అయ్యా రా అని చెప్పి వాళ్ళ అమ్మ. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ గొంతు విన్నాడో వెనక్కి తిరిగి మా అమ్మ 2 చేతులు నా కోసం దాచి ఉంచిందని అక్కడి నుంచి వెనక్కి తిరిగిని వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళు పడిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. తల్లి ప్రేమ వాడిని అక్కడి నుంచి వెనక్కి తప్పించింది, ప్రమాదం నుంచి కాపాడింది. అలాంటి ప్రేమ మరి తల్లి యొక్క ప్రేమ. నిన్ను ఆపద నుంచి కాపాడేటువంటి ప్రేమ, నిన్ను ప్రమాదం నుంచి కాపాడేటువంటి ప్రేమ, నీకు ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి ప్రేమ, నీకు దీవెనలు ఇచ్చేటువంటి ప్రేమ ఆ మరియ తల్లి తన కుమారుని ద్వారా నీకు అందిస్తుందని మరి ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జపమాల పండుగని ఈ నెలంతా కూడా జపమాల మాతగా మరి తల్లిని మనం కొనియాడుతూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క తల్లి అనేకమైన అంశాలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈరోజు మరి ఈ కొద్ది ధ్యానాంశాన్ని మరి తల్లి గురించి మనము ధ్యానించాం. కాబట్టి ఈ నెలంతా కూడా సాయంత్రం పూట మరి 8 గంటల నుంచి జపమాలను మనము ధ్యానించాలి. ఈ జపమాల ద్వారా మనకి దీవెనలు, మన కుటుంబము ఆశీర్వదించబడుతుంది, మన సంఘము ఆశీర్వదించబడుతుంది, మన కుటుంబంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరూ కూడా స్వస్థత పొందుకుంటారు, మన చదువుకునేటువంటి బిడ్డలకు దీవెనలు. కాబట్టి మేలుకరముగా ఈ జపమాల అనేది జపించడం ద్వారా నువ్వు మేలు పొందుకొనవచ్చు. ఒకవేళ దేవాలయానికి వచ్చి నువ్వు జపమాలను జపించేటువంటి సమయం నీకు దొరకపోయినట్లయితే నువ్వు ఇంట్లోనే సాయంత్రం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి దగ్గరే కూర్చొని నీ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టుకుని ఈ యొక్క జపమాలను నువ్వు ధ్యానించినట్లయితే, ఈ నెలంతా కూడా నువ్వు ధ్యానించినట్లయితే ఆ యొక్క మరింతల యొక్క మధ్యస్థ ప్రార్థన దేవుని యొక్క దేనులు పొందుకుంటావని ఈరోజు మనకి యొక్క ధ్యానాంశము మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో దేవుడి మిమ్మలను దీవించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.